హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు మనాలి పెట్రోకెమికల్స్ Q4 ఫైనాన్షియల్ 21 రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర సొంతంగా అనలైజ్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోండి. మనం ఇప్పుడు మనాలి పెట్రోకెమికల్స్ కన్సాలిడేట్ Q4 ఫైనాన్షియల్ 21 రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇక్కడ మనము ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చెక్ చేస్తున్నాం అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 20 రిజల్ట్స్తో ఈ ఇయర్ మార్చ్ రిజల్ట్స్ కంపేర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ప్రీవియస్ ఇయర్ 236 క్రోర్స్ అనమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. సో ల్యాక్స్ నుండి క్రోర్స్ కన్వర్ట్ చేస్తే ఇక్కడ 236 క్రోర్స్ అనమాట. సో మార్చ్ 21లో 365 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ 236 క్రోర్స్ ఉంటే 365 క్రోర్స్ పెరిగిందనమాట. అంటే 130 క్రోర్స్ రెవెన్యూస్ పెరిగిందనమాట. అది పర్సంటేజ్లో చూస్తాము. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ 54% రెవెన్యూస్ పెరిగినాయి అనమాట. సో ఇది చాలా మంచి రెవెన్యూస్, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ ఇన్కమ్ చూస్తే 1.6 క్రోర్స్ నుండి 3.9 క్రోర్స్ పెరిగిందనమాట. సో ఇక్కడ 2 క్రోర్స్ ఎక్స్ట్రా వచ్చింది, మనం దీన్ని ఇగ్నోర్ చేద్దాము. టోటల్ రెవెన్యూ వచ్చి 238 క్రోర్స్ నుండి 369 క్రోర్స్ అనమాట. సో ఇవి రెవెన్యూస్. తర్వాత ఎక్స్పెన్సెస్ చెక్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చి కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. ప్రీవియస్ ఇయర్ వచ్చి 187 క్రోర్స్, ఈ ఇయర్ వచ్చి 193 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఓన్లీ 6 క్రోర్స్ పెరిగింది, కానీ రెవెన్యూస్ చూస్తే 130 క్రోర్స్ పెరిగింది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ వచ్చి 10 క్రోర్స్, ఈ సంవత్సరం వచ్చి 10.7 క్రోర్స్ అనమాట. అంటే ఇక్కడ ఓన్లీ 40 lakhs పెరిగిందంటే, అంటే వీళ్ళ శాలరీస్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెరగలేదనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. ప్రీవియస్ ఇయర్ వచ్చి 1.37 క్రోర్స్, ఈ సంవత్సరం వచ్చి 1.13 క్రోర్స్ అనమాట. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ తగ్గింది, అంటే వీళ్ళ అప్పులు తగ్గినాయి అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది 1.1 క్రోర్ మాత్రమే పే చేస్తున్నారు, అంటే చాలా తక్కువ పే చేస్తున్నారు. సో అంటే వీళ్ళకు చాలా తక్కువ డెప్ట్ ఉందన్నమాట, లేదంటే జీరో డెప్ట్ అనమాట. సో అది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 16 క్రోర్స్, ఈ సంవత్సరం వచ్చి 22 క్రోర్స్ అనమాట. ఇక్కడ 6 క్రోర్స్ పెరిగిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది 236 క్రోర్స్ నుండి 365 క్రోర్స్ పెరిగింది. ఎక్స్పెన్స్ చూసినామంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఎక్కువ పెరగలేదన్నమాట. అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరగలేదు, ఫైనాన్స్ కాస్ట్ అనేది తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ వచ్చి 13.3 క్రోర్స్, ఈ సంవత్సరం వచ్చి 124.86 క్రోర్స్ అనమాట. తర్వాత ఇక్కడ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఉన్నది, సో దానికి నోట్ 7 చదవాలన్నమాట. సో ఎక్సెప్షనల్ ఐటమ్స్ ప్రీవియస్ ఇయర్ 7.9 క్రోర్స్ క్రెడిట్ అయింది, ఈ సంవత్సరం 1.3 క్రోర్స్ క్రెడిట్ అయింది అనమాట. టోటల్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉందంటే ప్రీవియస్ ఇయర్ చూస్తే 5.4 క్రోర్స్ అనమాట, ఈ సంవత్సరం చూస్తే 123 క్రోర్స్ అనమాట. ఇక్కడ 5.4 క్రోర్స్ నుండి 123 క్రోర్స్కు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరిగిందనమాట. ఇక్కడ చాలా ఎక్కువ పెరిగిందనమాట. అది ఎంత పర్సెంటేజ్ అని చూస్తాము. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 2152% పెరిగిందనమాట. సో ఇది చాలా ఎక్కువ. అది ఎంత పెరిగిందంటే 5 క్రోర్స్ నుండి 123 క్రోర్స్ పెరిగిందనమాట. సో ఇది చాలా పెద్ద పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూసినామంటే నెట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో ప్రీవియస్ ఇయర్ 8.6 క్రోర్స్ క్రెడిట్ అయింది, ఈ సంవత్సరం 32 క్రోర్స్ పే చేశారనమాట. సో ఇక్కడ ఎక్కువ ట్యాక్స్ ఎందుకు పే చేసినంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉంది కాబట్టి సో ఎక్కువ ట్యాక్స్ పే చేశారు అనమాట. ఓవరాల్ ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఉందంటే ప్రీవియస్ ఇయర్ 14 క్రోర్స్, ఈ సంవత్సరం నుంచి 91 క్రోర్స్ అనమాట. సో ఇది పర్సంటేజ్లో చూస్తాము. ఇయర్ ఆన్ ఇయర్ 546% అనమాట. సో ఇక్కడ మనాలి పెట్రోకెమికల్స్ ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ అనమాట. సో రెవెన్యూస్ అనేది 54%, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 2152%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 546% అనమాట. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే రెవెన్యూస్ అనేది 4.6%, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 8.6%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 6.2% అనమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ తక్కువ ఉన్నది, కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఇస్తాము. సో మనాలి పెట్రోకెమికల్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. తర్వాత ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. సో ప్రీవియస్ ఇయర్ 0.82 రూపీస్ అనమాట, ఈ సంవత్సరం వచ్చి 5.3 రూపీస్ అనమాట. అంటే ఎర్నింగ్ పర్ షేర్ 0.8 రూపీస్ నుండి 5.3 రూపీస్ పెరిగిందనమాట. ఇది చాలా మంచిది అనమాట.
తర్వాత ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ ఇయర్ టు ఇయర్ చూస్తాము. సో లాస్ట్ ఇయర్ కంప్లీట్ 2020కి 2.7 రూపీస్ వచ్చింది. అదే 21 చూస్తే 11.7 రూపీస్ అనమాట. సో ఇక్కడ 2.7 రూపీస్ నుంచి 11.7 రూపీస్ పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనాలి పెట్రోకెమికల్స్ 2020కి ఏం చేంజ్ చేశారు, సో ఎందువల్ల ఇంత ప్రాఫిట్స్ వచ్చినాయని మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనము ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత బ్యాలెన్స్ షీట్లో రిసీవబుల్స్, ఇన్వెంటరీస్ చూస్తాము. ఇక్కడ ఇన్వెంటరీస్ ప్రీవియస్ ఇయర్ చూస్తే 88 క్రోర్స్ ఉంది, ఈ సంవత్సరం చూస్తే 70 క్రోర్స్ అనమాట. ఇక్కడ ఇన్వెంటరీస్ తగ్గిందంటే వీళ్ళ ప్రోడక్ట్స్ కంపెనీ నుండి బయట తొందరగా వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 108 క్రోర్స్, ఈ సంవత్సరం చూస్తే 171 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ రిసీవబుల్స్ అనేది 108 క్రోర్స్ నుండి 171 క్రోర్స్ పెరిగింది అనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్. సో దగ్గర 60 కోట్లు పెరిగిందనమాట. సో ఇది ఎందుకు పెరిగిందనేది మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ డివిడెండ్ అమౌంట్ అనమాట. ఈ సంవత్సరం డివిడెండ్ 1.5 రూపీస్ ఇచ్చినారనమాట. అలాగే ప్రీవియస్ ఇయర్ ఎంత డివిడెండ్ ఇచ్చినారని చెక్ చేస్తాము. సో దానికోసం నేను బీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ బీఎస్సీ వెబ్సైట్లో మనాలి పెట్రోకెమికల్స్ సెర్చ్ చేసినాను. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ ఇక్కడ చూసినామంటే 2017లో 0.5 రూపీస్ అనమాట, 2018లో 50 పైసు, 2019లో 75 పైసు, 2020లో 75 పైస్ అనమాట. సో ఇక్కడ 50 పైస్, 75 పైస్. అదే 2021లో చూసినామంటే ఇక్కడ 1.5 రూపీస్ అనమాట. అంటే డివిడెండ్ 75 పైస్ నుండి 150 పైస్ పెరిగిందనమాట. అంటే ఇక్కడ డివిడెండ్ అనేది 100% పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఎందుకు డివిడెండ్ పెరిగిందంటే సో వీళ్ళకు 2021లో ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి, దానివల్ల డివిడెండ్ కూడా 100% పెంచినారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ రేస్టార్.inలో సో ప్రీవియస్ క్వార్టర్స్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేస్తాము. సో ఇక్కడ డిసెంబర్ క్వార్టర్లో సో ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయంటే 1073% వచ్చిందనమాట. సో ఇక్కడ 7.3 క్రోర్స్ నుండి 86 క్రోర్స్ పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ చూస్తే ఇక్కడ 76% పెరిగిందనమాట. సో ఇది కూడా పాజిటివ్ పాయింట్. తర్వాత జూన్ క్వార్టర్, మార్చ్ క్వార్టర్ చూసినామంటే ఇక్కడ జూన్ క్వార్టర్లో 77% తగ్గిందనమాట. సో ఇక్కడ ఎందుకు తగ్గిందని మనము అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఒకటైతే రీజన్ ఏముండొచ్చు అంటే కోవిడ్ వల్ల దేశం అంతటా లాక్డౌన్ అయింది. సో దానివల్ల వీళ్ళకు సేల్స్ అనేది తగ్గిండొచ్చు అనమాట. అది ఒక రీజన్ అయి ఉండొచ్చు, మనం మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే మార్చ్ క్వార్టర్లో వీళ్ళ ప్రాఫిట్స్ అనేది 9% తగ్గిందనమాట. సో ఇక్కడ 2 క్వార్టర్స్ వీళ్ళ ప్రాఫిట్స్ తగ్గింది, ఇంకా 2 క్వార్టర్స్లో చాలా బాగా వచ్చిందనమాట. సో దీనివల్ల ప్రైస్ కూడా ఎలా పెరిగిందో చెక్ చేస్తాం. ఇక్కడ 2020లో సో అంటే మార్చ్ 30 అప్పుడు దీని ప్రైస్ 10 రూపాయలు అనమాట. 2018లో చూస్తే దీని ప్రైస్ 51 రూపీస్ ఉంది. 51 రూపీస్ నుండి ఇది 10 రూపీస్ తగ్గిందనమాట. తర్వాత మార్చ్ 20 నుండి ఇది 10 రూపీస్ నుండి ఎంతవరకు పెరిగిందంటే 80 రూపీస్ వరకు పెరిగిందనమాట. సో ఇక్కడ చూసినామంటే మార్చ్ 30 నుండి జనవరి అనమాట. ఇక్కడ చూసినామంటే మార్చ్ క్వార్టర్, జూన్ క్వార్టర్ అనేది రిజల్ట్స్ సరిగ్గా రాలేదు, కానీ ప్రైస్ అనేది ఇక్కడ 10 రూపీస్ నుండి 31 రూపీస్ వరకు పెరిగిందనమాట. తర్వాత సెప్టెంబర్ క్వార్టర్, డిసెంబర్ క్వార్టర్ అనేది రిజల్ట్ చాలా బాగా వచ్చింది. సో దానివల్ల ఇక్కడ ప్రైస్ అనేది 30 రూపీస్ నుండి 80 రూపీస్ వరకు పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇప్పుడు మార్చ్ క్వార్టర్లో కూడా రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. సో అది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇప్పుడు వాల్యుయేషన్ చెక్ చేస్తాము. రిజల్ట్స్ రాకముందు మనాలి పెట్రోకెమికల్స్ పిఈ ఎంత ఉందంటే 10.7 రూపీస్ అనమాట. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని పిఈ ఎంత ఉందంటే 7.02 రూపీస్ అనమాట. రిజల్ట్స్ బాగా రావడం వల్ల మనాలి పెట్రోకెమికల్స్ పిఈ 10.7 నుండి 7 తగ్గిందనమాట. కాబట్టి కరెంటు సో ఇక్కడ పిఈ అనేది తక్కువ ఉంది కాబట్టి సో మనాలి పెట్రోకెమికల్స్ అనేది అండర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే ఈ పిఈ వచ్చి మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాము. కరెంట్ పిఈ వచ్చి 7 ఉంది. ఇక్కడ 3 ఇయర్స్ మీడియన్ పిఈ చూస్తే 7.66, అలాగే 5 ఇయర్స్ మీడియన్ పిఈ చూస్తే 11.04. కానీ కరెంటు మార్కెట్ వచ్చి ఓవర్ వాల్యూలో ఉంది. సో ఓవర్ వాల్యూలో కూడా ఇది 7 దగ్గర పిఈ అవైలబుల్ ఉందంటే సో ఇది అండర్ వాల్యూ ఉందన్నమాట. అలాగే
ఇప్పుడు మనం మనాలి పెట్రోకెమికల్స్ మార్కెట్ క్యాప్ పర్ సేల్స్, మార్కెట్ క్యాప్ ఫర్ ప్రాఫిట్స్ చెక్ చేస్తాము. సో కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 1404 క్రోర్స్ అనమాట. సో మార్కెట్ క్యాప్ వచ్చి 1404 క్రోర్స్ డివైడ్ బై సేల్స్. ఈ సంవత్సరం సేల్స్ ఎంత వచ్చిందని చూస్తాము. సో దానికోసం ఇక్కడ పీడిఎఫ్లో సో 2021లో సేల్స్ ఎంత ఉందని చెక్ చేస్తాము. 2021లో సేల్స్ అనేది 1019 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ 1400 డివైడ్ బై 1019 క్రోర్స్. ఇక్కడ మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ అనేది 1.3% ఉందన్నమాట. అంటే దీని మీనింగ్ ఏమిటంటే 1 రూపీ సేల్స్ జనరేట్ చేసే కంపెనీని మనం 1.3 రూపీస్ పెట్టి కొంటున్నాం అనమాట. సో ఇది అంటే మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే కరెంట్ మనాలి పెట్రోకెమికల్స్ అనేది అండర్ వాల్యూ అనమాట. అలాగే ఇప్పుడు మనము మార్కెట్ క్యాప్ ఆఫ్ ప్రాఫిట్స్ చెక్ చేస్తాము. కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 1404 క్రోర్స్. సో ఈ సంవత్సరం ప్రాఫిట్స్ ఎంత వచ్చిందంటే 201 క్రోర్స్ అనమాట. సో 1404 క్రోర్స్ డివైడ్ బై 201 క్రోర్స్ 6.9 అనమాట. అంటే 1 రూపీ ప్రాఫిట్ జనరేట్ చేసేదాన్ని మనము 6.9 రూపీస్ పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇది కూడా తక్కువగా ఉంది. అంటే కరెంట్ మనాలి పెట్రోకెమికల్స్ అనేది అండర్ వాల్యూడ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సో ఇది మార్కెట్ క్యాప్ అనేది 404 క్రోర్స్, అంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. అలాగే రీసెంట్గా అంటే 2020 మార్చ్ 30 నుండి ఒక సంవత్సరంలో ఇది 10 రూపీస్ నుండి 85 రూపీస్ పెరిగిందనమాట. అంటే ఇక్కడ విత్ ఇన్ 1 ఇయర్లో 10 రూపీస్ నుండి 85 రూపీస్ పెరిగిందంటే సో ఫ్యూచర్లో ఒకవేళ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇది ప్రైస్ తగ్గితే అప్పుడు ఇది కొంటే మన ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.